మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. Everyone say praise God. Everyone say praise God. Thank you Jesus. Thank you Father. Hallelujah. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్యంలో మనం చూసినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు త్వరగా ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తున్నటువంటి మాట మనకు ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉండాలనేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ప్రతి ఒక్కరూ అసలు ఏం పని చేస్తున్నారు, ఏ యొక్క క్రియలు చేస్తున్నారు, ఆ క్రియలకు తగినటువంటి సిద్ధపరిచినటువంటి జీతము ఆయన వద్ద ఉంది. ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ప్రతి వారి చేసేటువంటి ప్రతి వారి పనులకి ఆయన జీతాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మనం చేసే పనులకి, మనం చేసే ప్రతి క్రియలకి మనకి జీతం వద్దన్నా, లేకపోతే మనకి కావాలన్నా జీతం వద్దన్నా కూడా ఆయన దగ్గర మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా జీతం అనేది ఖచ్చితంగా అది సిద్ధపరచబడి ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తున్నాడంటే జీతాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే, మనం ఏ పని చేస్తున్నాము, ఏ క్రియలు చేస్తున్నాము అనేది మనం ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మనం ఈరోజు ఆరంభించినప్పుడు మనం ఏ క్రియలు మనం చేస్తున్నాం, ప్రతి క్రియ వాని క్రియ చొప్పున దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఏ అయితే పనులు చేస్తున్నారో, ఏదైతే ప్రతి ఒక్కరూ చేస్తున్న పనులు ఏంటి, ఆ పనులకి ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మనకి జీతం అనేది ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క జీతం నుండి ఎవరు కూడా తప్పించుకోలేము. ఇది మనకు వద్దన్నా, మనకు అవసరం లేదు, నాకు జీతం వద్దయ్యా, ఏసయ్యా నాకేం జీతం వద్దు, నా జోలికి రావద్దు అని అనుకున్నా కానీ కూడా ఈ జీతం అందరికీ అది ఇవ్వవలసిందే. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినటువంటి జీవితమే. నీకు వద్దన్నా, నీకు అవసరం లేకపోయినా ఈ జీతం దేవుని దగ్గర సిద్ధపరచబడింది. నువ్వేం పని చేస్తావో, అది మంచి పని చేస్తున్నావో లేకపోతే చెడ్డ పని చేస్తున్నావో, ఏ క్రియ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ విధంగా నువ్వు మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం ప్రయాణిస్తున్నాం, ఏ క్రియలు చేస్తున్నాం, ఉదయం లేస్తే మన జీవితంలో మన యొక్క దినంలో ఏ పనులు మనం చేస్తున్నాం, ఆ ప్రతి పని నీకు ఇప్పుడు అది ఏ విధంగా ఉన్నా సరే దాని ఫలితం నీకు ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉండే మనుషులు వాళ్ళు నీకు ఇవ్వకపోయినా సరే దేవుడు అందరికీ కూడా వారి క్రియ చొప్పున, వారి పనుల చొప్పున జీతం ఇవ్వడానికి దేవుడు ఆయన త్వరగా వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అనేక మంది అనుకోవచ్చు, ఆయన ఎప్పుడో వస్తాడులే ఆయన చెప్పేటువంటి వాళ్ళకి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన వాక్యంలో చెప్తున్నాడు కదా, ప్రకటన 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన త్వరగా వస్తున్నప్పుడు మనం ఏ జాతి వారమైనా, ఏ మతం వారమైనా, ఏ యొక్క దేశపు వారమైనా, ఏ ప్రాంతపు వారమైనా, ఎవరికైనా దేవుడు నువ్వు వద్దన్నా కాదనకపోయినా దేవుడు ప్రతి వానికి వాళ్ళు చేసిన పనికి జీతం సిద్ధపరచబడి ఉంది. హల్లెలూయా. అది దేవుని దగ్గర ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆ జీతం అనేది ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఆయన సిద్ధపరిచిన జీతం అనేది ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి, మనం ఏమేమి క్రియలు మనం చేయాలి అనేసి మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకుందాం. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
మరి దేవుని వాక్యం మరి ప్రకటన గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మరి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, మరి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం, మరి యెషయా గ్రంథంలో 62:11 వచనం, మరి యెషయా గ్రంథం 40:10 వచనాలు. ఈ వాక్యాలన్నీ మీరు ఈ వాక్యాలన్నీ కూడా మనం రాసి పెట్టుకొని, మరి వాటి అన్నిటిని కూడా ఆ వాక్యాలన్నిటిని కూడా మనం రాసి పెట్టుకొని వాటిని మనం తర్వాత మరి ధ్యానించుకున్నప్పుడు సమయం లేదు కాబట్టి ఆ వాక్యాలన్నీ కూడా ఏం చెప్పబడుతుందంటే, మరి మత్తయి సువార్త 16:27 ఏం చెప్పబడుతుందంటే, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ కూడా రాయబడింది, మరి మత్తయి సువార్తలో కూడా రాయబడింది, మరి ఆయన మహిమ గలవాడై దూతలతో కూడా రాబోతున్నాడంట. ఆ సమయంలో ఎవరి క్రియలు చొప్పున వానికి ఆయన ఫలం ఇస్తానని చెప్పి ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అదేవిధంగా రోమా 14:11లో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవాలను. అంటే ఇక్కడ దేవునికి లెక్క అనేది అప్పగించాలని ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 62వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుతున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. హల్లెలూయా. సియోని కుమార్తె ఎవరంటే దేవుని సంఘం, దేవుని యొక్క జనము. హల్లెలూయా. ఆ సియోని కుమార్తెకి మీరు చెప్పండి, ఏమని చెప్పండి, మరి జీతం తీసుకొని వస్తున్నాడు, బహుమానాన్ని తీసుకొని వస్తున్నాడు అని చెప్పి మీరు సియోని కుమార్తెకి చెప్పండి అని చెప్పేసి యెషయా గ్రంథంలో మనం చూసాం. యెషయా గ్రంథం 40:10లో కూడా దేవుని వాక్యం చెప్పబడతా ఉంది, ఆయన శక్తి సంపన్నుడై వస్తున్నాడు, ఆయన ఇచ్చి బహుమానం ఆయన దగ్గర ఉంది, ఆయన చేయి ప్రతీకారం ఆయనకు ముందుగా నడుస్తుంది. హల్లెలూయా. ఎవరివన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి ప్రవక్తల మరి లేఖనాల గ్రంథంలో అనేక చోట్ల మరి దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది, ఆయన త్వరగా వస్తున్నాడు, ప్రతి వారికి ఆయన క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చేటకు ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉందనేసి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి మనం ఎటువంటి మన క్రియలు మనం చేయాలి, మరి దేవుని సన్నిధిలో మంచి జీతాన్ని మనం సంపాదించుకోవాలంటే, దేవుని విషయంలో మరి ఆయన దగ్గర మనం ఒక జీతం సంపాదించుకోవాలంటే, ఒక మంచి బహుమానం మనం సంపాదించుకోవాలంటే మనం ఏ విధంగా మనం జీవించాలనే కొన్ని విషయాలు మనం త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22:11లో ఆయన చెప్తున్న మాటను ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22:11 వచనంలో, హల్లెలూయా. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి నేను వచ్చే వాళ్ళకి ప్రతి వారికి నేను జీతంతో ఇవ్వబోతున్నాను, మరి అన్యాయం చేసేవాళ్ళు అలాగే అన్యాయం చేస్తూ ఉండనిము, అపవిత్రుడుగా ఉండేవాడు అలాగే అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఎవరైనా ఉంటే వాడు నీతిమంతుడుగానే ఉండనిము, లేకపోతే పరిశుద్ధుడు ఎవరైనా ఉంటే పరిశుద్ధుడిగానే ఉండనిము అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు ఏ విధంగా జీవిస్తే వారికి దేవుడు సిద్ధపరిచిన జీవితం ఆయన దగ్గర ఉందని ఈరోజు ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం నీతిమంతులుగా జీవించాలా, పరిశుద్ధులుగా జీవించాలా, మనమే అది నిర్ణయం తీసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అపవిత్రుడిగా జీవిస్తే, మరి అన్యాయంగా నువ్వు జీవిస్తే, మరి నీకు సిద్ధపరిచిన జీవితం అది వేరొకటి ఉంది. అయితే ఒకవేళ నువ్వు ఈరోజు ఈ మాటలు విని, ఈ వాక్యాన్ని విని, ఈ దేవుని సువార్తను మీరు అంగీకరించి ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా జీవించాలని, పరిశుద్ధుడిగానే జీవించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే, మరి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి నీతిమంతుడిగా మరి దేవుని దగ్గర సరైన జీతం, మంచి జీతాన్ని, మంచి బహుమానాన్ని మనం సంపాదించుకోవాలంటే మరి ఏ విధంగా మనం జీవించాలనేది ఇంకా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మత్తయి సువార్త
మరి 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏ విధంగా జీవిస్తే మనం ఏ విధంగా జీవించాలనేది మనకి ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 5:3లో మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. మరి దేవుని వాక్యం మరి కీర్తనలు 32:2 వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాము. కీర్తనలు 32:2 వచనాన్ని కూడా మనం చదువుకుందాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ఎలా మనం జీవించాలని, ఏ విధంగా మనం క్రియలు జరిగించాలని ఇక్కడ మనం తెలుసుకుంటున్నామంటే, మొట్టమొదటిగా ఆత్మ విషయమై మనం దీనులై ఉండాలి, అప్పుడు పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. హల్లెలూయా. ముందే తెలియపరుస్తున్నాడు, నువ్వు మంచి జీతం తీసుకోవాలి, మంచి బహుమానం తీసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలని దేవుడు ముందుగానే మనకి తెలియపరుస్తున్నాడు. సీయోను కుమార్తెకి అంతే చెప్తున్నాడు, ఎలా ఉండాలంటే ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి, అప్పుడు పరలోక రాజ్యం నీకు ఇవ్వబడుతుంది, అది నీ యొక్క జీతం. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనిలో అని అంటే మాట అర్థం ఏంటంటే, మన కీర్తన గ్రంథంలో 32:2లో మనం చదువుకున్నాం కదా, మరి యెహోవా చేత మనం నిర్దేశాన్ని ఎంచబడాలి, ఆ ఆత్మలో కపటం లేకుండా మనం ఉండాలి. అంటే ఆత్మ విషయమై మనం మరి కల్మషం లేకుండా, కలంకం లేకుండా, మడత లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, ఆ విధంగా ఆత్మ విషయమై ఎలా ఉండాలి, మనం దీనులుగా ఉండాలి, కపటం లేని వారుగా మనం ఉండాలి. ఇలాగ మనం మన క్రియలు ఈ విధంగా మనకు ఉన్నట్లయితే పరలోక రాజ్యం మనదని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి రెండవదిగా చూస్తే దుఃఖపడేవారు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే వాళ్ళు ఏం చేయబడతారు, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం ఏంటో తెలుసా, వాళ్ళు ఓదార్చబడతారు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు. మత్తయి సువార్త 5:5లో చూస్తే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి మరి జీతము. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎవరైనా నీతి కోసం ఆకలి దప్పులుగా మీరు పడుతూ ఉంటే ఇది కూడా మరి దేవుని విషయంలో జీవించేటువంటి సత్క్రియలు ఇలాగా మరి ఉన్నవారికి దేవుడిచ్చే జీతం ఏంటో తెలుసా, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. మత్తయి సువార్త 5:7లో కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కాబట్టి మనం కనికరంగా జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగా ఒకవేళ మనం కనికరంగా మనం జీవించినట్లయితే, ఇతరుల మీద మనం జాలిపడినట్లయితే, ఇతరుల మీద మనం కనికరము చూపించినట్లయితే మనకి వచ్చేటువంటి జీతం ఏంటో తెలుసా, వారు కనికరము పొందుదురు. హల్లెలూయా. మత్తయి సువార్త 5:8లో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయం నువ్వు శుద్ధిగా పెట్టుకుంటే, నీ హృదయాన్ని నువ్వు కల్మషం లేకుండా, ఏ యొక్క కలంకం లేకుండా, మడత లేకుండా, మచ్చ లేకుండా, ఏ విధమైనటువంటి మరి దోషారోపణ చేయకుండా నీ హృదయాన్ని నువ్వు శుద్ధిగా నువ్వు పెట్టుకున్నట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా, నీకు రావాల్సిన జీతం ఏంటో తెలుసా, దేవుని చూచెదవు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత అనేది మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. కాబట్టి భూమి మీద మనం ఎలా ఉండాలి, సమాధానపరిచే మనుషులుగా మనం ఉండాలి. అప్పుడు మనకు వచ్చే జీతం ఏంటో తెలుసా, మనం దేవుని కుమారులు అని అనబడతాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5:10లో నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఒకవేళ మనం నీతి నిమిత్తం మనం ఒకవేళ హింసించబడతా ఉంటే, అంటే నీతి అంటే దేవుని యొక్క సువార్త నిమిత్తం, దేవుని యొక్క నామం నిమిత్తం, దేవుని యొక్క మరి వాక్యం నిమిత్తం ఒకవేళ మనం హింసించబడితే మనం ధన్యులు. మనకు వచ్చే జీతం ఏంటో తెలుసా, పరలోక రాజ్యం మనదే. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఈ విధంగా మరి ఇంకొకటి మరి ఇక్కడ చూసినట్లయితే మరి శోధన సహించువాడు, యాకోబు మరి పత్రికలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము
జీవ కిరీటము వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించేవాడు, అంటే శోధనలు ఎవరైతే మరి సహిస్తారో వాళ్ళు ఏం పొందుకుంటారు, వాళ్ళకి ఏం జీతం ఇవ్వబడుతుందో తెలుసా? జీవ కిరీటం వాళ్ళకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. వాళ్ళకి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. వాళ్ళకి జీవ కిరీటం అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ విధంగా దాదాపుగా ఇప్పుడు మనం ఎన్ని క్రియలు ఈ భూమి మీద మనం చేసినట్లయితే ఏమేమి జీతం మనం పుచ్చుకుంటాం అనేది ఇక్కడ దేవుడు మనం స్పష్టంగా తెలియపరిచాడు. దాదాపు 8 మరి విధాలైనటువంటి క్రియలు, 8 రకాలైనటువంటి క్రియలు, ఈ క్రియలు చేసినట్లయితే మనం ఇలా ఏ విధమైనటువంటి జీతాన్ని మనం పొందుకుంటామనేసి దేవుడు ముందుగానే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి యాకోబు పత్రికలోను కీర్తనలోను దేవుడు ఇటువంటి గొప్ప వాక్యాలు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. తర్వాత ఏం చేయాలంటే మరి కొన్ని క్రియలు మనం ఈ లోకమందు మనం సత్క్రియలు మనం సమకూర్చుకోవాలి. కొన్ని పనులు మనం ఈ భూమి మీద క్రియలు మనం చేయాలి. ఎలాంటి క్రియలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాము. మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. మరి ఇంకొక వాక్యాన్ని మరి తీసుకోండి, ప్రకటన గ్రంథం 22:7. ఈ 2 వాక్యాలు మనం ఒకసారి చూసినట్లయితే కీర్తన 1:2 మరి ప్రకటన 22:7 వచనాన్ని మనం ఒకసారి కూడా మనం చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం 22:7 వచనంలో కూడా మనం చూస్తున్నట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇంకో పని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మంచి బహుమానము జీతం మనం సంపాదించుకోవాలంటే ఇప్పుడు చేయవలసిన ఈ పని ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ఆ ధర్మశాస్త్రం నుండి ఆనందిస్తూ ఉండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. మనం అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం చదివే వారంగా ఉండాలి, ఎప్పుడు మనం చదువుతూ ఉండాలి. తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన వాక్యాలను ఎవరైతే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకొంటాడో వాడు కూడా ధన్యుడు. అంటే ఈ వాక్యాలను అంగీకరించాలి, ఈ వాక్యాలని ధ్యానించాలి. ఇలాంటి పని మనం చేసినట్లయితే మరి దేవుని దగ్గర మన జీతాన్ని మనం సంపాదించుకుంటాం. హల్లెలూయా. మంచి బహుమానాన్ని సంపాదించుకుంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవది ఏంటంటే మరి దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుని మనం ఆశ్రయించాలి. వాటి గురించి మనం కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 16:20 కూడా ఒకటి తీసుకోండి. హల్లెలూయా. మరి ఇర్మియా గ్రంథం 17:7 వచనాన్ని మరి ఒకసారి చదువుకుందాం. మరి ఈ వాక్యాలను మనం చూసినట్లయితే సామెతలు 34:8లో దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి దేవుడు ఆయన ఆశ్రయించు నరుడు ధనుడు. అంటే దేవుని మనం ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి మనం రావాలి, ఆయన ఆశ్రయించాలి. మరి సామెతలు 16:20లో ఆయన ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17:7లో కూడా యెహోవాను నమ్ముకుడు వారు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. కాబట్టి కీర్తనలు 146:5లో కూడా యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన ఆశ్రయించాలి, ఆయన్ని నమ్ముకోవాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. తర్వాత కీర్తన 65:4లో చూసినట్లయితే ఆయన ఆవరణలో మనం జీవించాలి, దేవుని మందిరపు ఆవరణలో మనం జీవించాలి.
నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. కాబట్టి మరి కీర్తన 65:4లో కూడా దేవుని ఆవరణలో, దేవుని మందిరంలో మనం నివసించాలి. యెషయా గ్రంథము 56:2 చూసినట్లయితే దేవుడు నియమించిన విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా దాన్ని ఆచరించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాలన్నిటిని బట్టి మనం చదువుకున్నటువంటి అర్థం ఏంటంటే తెలుసా, దేవుని ఆశ్రయించాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి, తర్వాత ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, తర్వాత దేవుని మందిర ఆవరణలో మనం నివసించాలి. ఆయన నియమించినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని మనం ఆచరించి ఆయన చెప్పిన మాటను బట్టి దేవుని సంఘానికి మనం ఎప్పుడు కూడా ఆయన మందిరంలో నివసించే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా మనం చేసినట్లయితే ఆయన దగ్గర నుంచి మరి మంచి బహుమానం, జీతం అనేది మనం సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. ఎవరివన్ సే ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూసినట్లయితే పాపం విషయమై మనం పశ్చాత్తాపడాలి. పాపం విషయమై మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పాపం నుండి మనం వేరే జీవించాలి. పాపం మనలో జీవించకుండా, మనలో నిలిచి ఉండకుండా మనం చూసుకోవాలి. మరి కీర్తన గ్రంథము 32:1 మనం చదువుకున్నట్లయితే, కీర్తన 32:1, రోమిలకు రాసిన పత్రిక 4:7 మనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. కీర్తన 32:1 మనం చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. అదేవిధంగా రోమా 4:7 కూడా ఈ మాట రాయబడింది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం పాపం విషయమై ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం మనం పొందుకోవాలి. ఎలాగ మనం ప్రాయశ్చిత్తం పొందుకుందాం అనేది 1 యోహాను 1:9, 1 యోహాను 1:7 మనం చూసినట్లయితే ఏ విధంగా మనం ప్రాయశ్చిత్తం పొందుకోగలుగుతాం మన పాపముల విషయం అంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కాబట్టి మరి పాపం విషయమై ప్రాయశ్చిత్తం పొందాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? యేసు రక్తము దగ్గరికి మనం రావాలి. యేసు రక్తమును నుండి మనం ఏం చేయాలి? పాపం నుండి మనం పవిత్రులుగా చేయాలంటే యేసు రక్తం పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసు రక్తం చేత మనం కడుగుబడిన వారుగా ఉండాలి. మరి 1 యోహాను 1:9 కూడా మన పాపములు మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కాబట్టి ఒక మనిషి దేవుని దగ్గర ఒక మంచి బహుమానము, జీతం సంపాదించుకోవాలంటే అతను ఏం చేయాలి? తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొంది ఉండాలి, పరిహారం పొంది ఉండాలి. మరి రోమా 4:8 చూస్తే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అంటే ప్రభు చేత అతను నిర్దోషి అని ఎంచబడాలి. ఈ విధంగా ఎలా జరుగుతుందంటే, ఎలాగా నిర్దోషిని ఎంచబడతాడంటే, అతను తన పాపాలు ఒప్పుకొని దేవుడు నమ్మదగిన వాడని, నీతిమంతుడని, ఆ పాపములను ఆయన క్షమించి దుర్నీతి నుంచి మనం విడుదల చేసి మరి పవిత్రులుగా చేస్తాడని. కాబట్టి పాపములు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే మరి యేసు రక్తం అనేది ఏం చేస్తుందంటే ప్రతి పాపం నుండి ఆ మనిషిని పవిత్రంగా పారుస్తుంది. హల్లెలూయా. మరి ఇది మనం చూసినట్లయితే ఈ విధంగా మూడవదిగా మనం చూసినట్లయితే ఒక మనిషి తన పాపం నుండి ప్రాయశ్చిత్తం జరగాలి. మరి యేసు రక్తములో కడుగుబడాలి. హల్లెలూయా. నాలుగవది మనం చూసినట్లయితే మరి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసే అనేటువంటి క్రియ మనలో ఉండాలి. హల్లెలూయా. లూకాసు వార్త 18:7 మనం చూసినట్లయితే, లూకాసు వార్త 18:7 మనం చూసినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా
వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ఎలా ఉంటారంట, దివారాత్రులు తన గురించి ఏం చేస్తుంటారు, వాళ్ళు మొర్ర పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఆయన న్యాయం తీరుస్తాడు, అలాంటి వారికి ఆయన జీతం ఇస్తాడు, అలాంటి వారికి బహుమానం ఇవ్వడానికి ఆయన త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దివారాత్రం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లూకా 1:20 మనం చూస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లూకా 18:1 చూస్తే విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. 1 పేతురు 3:12 చూస్తే మరి ఆయన కన్నులు, ఆయన యొక్క చెవులు ఎవరి దగ్గర ఉందంటే ఆయనకి ప్రార్థన చేసే వారి వైపు ఆయన చెవులు కన్నులు మరి ఉంటాయనేసి వాక్యం చెప్తోంది. 1 పేతురు 4 చూస్తే మనం ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలని చెప్పబడతా ఉంది. హల్లెలూయా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 మరణం నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థన చేయాలని చెప్పబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి 1 తిమోతి 4:5 చూసినట్లయితే దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన మనం పవిత్రపరచబడతాం. ప్రార్థన చేయడం వలన మరి మనం పవిత్రపరచబడడానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం విసుగక ప్రార్థన చేయాలి. తర్వాత మరి స్వస్థ బుద్ధిగా ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. మరి నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, దివారాత్రులు తను మొరపెట్టుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు పట్టుదలగా ఉండాలి, మెలకువగా ఉండాలి, మరి ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడునని రోమా 10:13 దేవుని వాక్యం మనకు తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎందుకు మనం పట్టుదల కలిగి ఉండాలి, ప్రార్థనలో మనం పోరాడాలి. ప్రార్థన మనం జీవితంలో ఒక సత్క్రియగా, ఒక క్రియగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి 5వదిగా మనం చూసినట్లయితే మనం ఏం చేయాలో తెలుసా, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించేటువంటి ఆ సత్క్రియ మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ సువార్త మరి అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 6:4 చూసినట్లయితే అయితే మేము ప్రార్థన ఇందును వాక్య పరిచర్య ఇందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన ఎందు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎడతెగక ఉన్నారు, ప్రార్థించేవారుగా ఉన్నారు. వాక్య పరిచర్య అంటే వాక్యాన్ని ప్రకటించేవారుగా, సువార్తను పరిచర్యం చేసేవారుగా వాళ్ళు ఎడతెగక వాళ్ళు దేవుని పని చేస్తున్నారు. ఆ విధంగా మనం సువార్త ప్రకటించేటువంటి క్రియ మనలో ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 4:23 ఆయన కూడా సువార్త ప్రకటిస్తూ ప్రతి ప్రజల్లోకి ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరుస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ ఆయన సంచరించాడు. హల్లెలూయా. మరి ఆయన యేసు ప్రభు కూడా సువార్త ప్రకటిస్తూ నిత్యం ఆయన అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 8:35 కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకుని. ఒకవేళ ఎవరైనా సువార్త నిమిత్తం వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్నా, లేకపోతే వాళ్ళు ఇంటినైనను అన్నదమ్ములైన అక్క చెల్లెలను పోగొట్టుకుంటే, వాళ్ళు పిల్లలైనను భూములైన ఒకవేళ విడిచిపెడితే పరలోకమందు వాళ్ళకి రెండంతలుగా వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం. మరి సువార్త ప్రకటించేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఒకవేళ జరిగినట్లయితే దేవుడు వాళ్ళకి అందరికీ కూడా దేవుడు జీతాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మార్కు సువార్త 16:17 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా యేసుని గురించిన సువార్తను, క్రీస్తుని గురించిన సువార్తను, సమాధానకరమైన సువార్తను, కృపా సువార్తను వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అపోస్తలులు మరి సువార్తను ప్రకటించారు. సువార్త విషయమై వాళ్ళు ఏం చేశారంటే సిగ్గుపడలేదు. రోమీయులకు రాసిన పత్రిక 1:16 చూసినట్లయితే సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడను కాను. హల్లెలూయా. కాబట్టి ఈ రక్షణ కలుగజేయడానికి ఇది దేవుని శక్తి. సువార్త అనేది అనేక మంది మనుషులను రక్షించడానికి ఉపయోగించబడినటువంటి ఒక మర్మము. సువార్త మర్మము. అనేక మంది మనుషులను దేవుడు ఈ సువార్త ద్వారా ఆయన రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక నియమము. హల్లెలూయా. కాబట్టి
మనం ఏం చేయాలంటే సువార్త ఎందుకు ప్రకటించాలంటే దేవుని యొక్క సిలువ వ్యర్థం కాకుండా మనం వాక్చాతుర్యం లేకుండా మనం సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. అంటే మనం సువార్తను ప్రకటించేటువంటి ఒక క్రియ మన జీవితంలో ఉండాలి. సియోను కుమార్తె, దేవుని సంగమా, యెరూషలేము పట్టణమా, దేవుడు ఈరోజు మనందరికీ అనేక మందికి దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనం సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. ఇటువంటి సత్క్రియలు మన యొక్క జీవితంలో ఉండాలి. హల్లెలూయా. సువార్త ప్రకటించడం ద్వారా మనకి రక్షణ, అనేక మంది రక్షించబడతారు. సువార్త ప్రకటించినట్లయితే అనేక మందికి దేవుడు సువార్త వలన విశ్వాసం కలుగు చేస్తాడు. విశ్వాసం ద్వారా అనేక మంది ఏం చేయబడతారు? రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. 2 తిమోతి 4:5లో ఆ దేవుని వాక్యం చెప్పబడుతుంది, శ్రమపడుము, సువార్తకి పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. అంటే సువార్త పని చేయమని చెప్పి దేవుడు ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. 6వదిగా మనం చూసినట్లయితే మనం మరి బీదలను కూడా కటాక్షించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన పొరుగు వారి సామెతలు 14:21 మరి సామెతలు 41:1లో చూసినట్లయితే బీదల్ని కటాక్షించేవారుగా ఉండాలి మనం. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం మరి ధ్యానించుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున నేను వారికి జీతం ఇస్తాను. హల్లెలూయా. ఈరోజు మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మరి ఆయన వస్తున్నాడు, ఆయన జీతం తీసుకొని వస్తున్నాడు, ఆయన బహుమానం తీసుకొని వస్తున్నాడని ఆ మత్తయి సువార్త, రోమపత్రిక, యెషయా గ్రంథంలో మనం అనేక వాక్యాలు మనం చదువుకున్నాం. ఆయన వస్తున్నాడు, జీతము ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, బహుమానం ఆయన తెస్తున్నాడని. హల్లెలూయా. మరి ఏ విధంగా మనం జీవించాలి అని, ఏ విధంగా ఆయన దగ్గర మనం జీతం సంపాదించుకోవాలని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దాదాపు, మరి యాకోబు పత్రికలో కూడా చూసినట్లయితే దాదాపు 9 క్రియలు మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం ఇటువంటి క్రియలు చేసేవారికి అయితే ఏ జీతం మనకు వస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. ఉదాహరణకి ఆత్మవిషయంలో దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇలాగా మనం 9 రకాలైనటువంటి క్రియలను మనం చూస్తాం. ఈ విధంగా మన జీవితంలో క్రియలు ఉన్నట్లయితే ఇలాంటి జీతాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత కొన్ని ఒక 6 రకాల మరి ఆ క్రియలు మన జీవితంలో మరి మనం చేసినట్లయితే వాటిని గురించి మనం జీతాన్ని సంపాదించుకుంటాం, మంచి జీతాన్ని మనం సంపాదించుకుంటాం. అదేంటి? మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాలను గైకొని అంగీకరించేవారుగా ఉండాలి. రెండవది ఏంటంటే ఆయన ఆశ్రయించాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన నమ్ముకోవాలి, మరి ఆయన మందిరంలో నివసించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే మరి పాపం విషయమై ప్రాయశ్చిత్తం పడిన వారుగా ఉండాలి, యేసు రక్తం చేత కడుగుబడే వారుగా ఉండాలి, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వారుగా మనం జీవించే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మరి 4వది మనం చూసినట్లయితే మరి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దివారాత్రులు దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టుకుంటే, ఇలాంటి మనం నిత్యం మనం ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ఎక్కువసేపు మనం ఆయన ప్రార్థనలు గడుపుతూ ఉంటే ఆ ప్రార్థనకి, ఆ పెట్టిన ప్రయాసానికి, ఆ ఇచ్చిన సమయానికి ఆయన న్యాయం తీర్చడా, ఆయన జీతం ఇయ్యడా? మన జీవితంలో ప్రార్థన అనేది ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఆ ప్రార్థనకి ఆయన జీతం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో ప్రార్థన లేకుండా, దేవుని మందిరంలో నివసించకుండా, ఆయన వాక్యమందు సంతోషించకుండా మనం జీవిస్తూ ఉంటే మనకి జీతం మంచి విధంగా మనకి జీతం అనేది రాదు. హల్లెలూయా. కాబట్టి మరి 4వది మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి. హల్లెలూయా. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం 5వదిగా మనం చూసినట్లయితే సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. 5వది సువార్తను
మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఎడతెగక వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. వాక్శక్తి లేకుండా మరి వాక్చాతుర్యం లేకుండా దేవుని వాక్యాన్ని, సిలువను వ్యర్థం కాకుండా దేవుని వాక్యాన్ని, సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవది ఏంటంటే బీదల్ని, పొరుగు వారిని కూడా మనం ఏం చేయాలి? కటాక్షించే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ విధంగా మనం 6 రకాలైనటువంటి సత్క్రియలు మన జీవితాల్లో మనం చేసుకున్నట్లయితే ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రతి వారికి ఆయన జీతం త్వరగా ఆయన సిద్ధపరిచి మంచి బహుమానాన్ని, మంచి జీతాన్ని మనకు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో, ఆయన జీతం ఇచ్చే సమయం ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. దేవుడు అందరికీ జీతం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. హల్లెలూయా. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. హల్లెలూయా. కాబట్టి అక్కడ సింహాసనం ముందు, ధవళ సింహాసనం అంటే తెల్లని సింహాసనం ముందు ఒక మనుషుడు ఆశ్రయుడు. ఆయనే ప్రభువైన యేసు, ఆయనే దేవుడు, ఆయనే అద్వితీయుడు, శక్తిమంతుడు. ఆయన ఆశ్రయుడై ఉన్నాడు. ఆయన ఆశ్రయినప్పుడు ఏమైందంట? భూమి ఆకాశాలు ఆయన సముఖం నుండి పారిపోయింది, అక్కడ లేవన్నమాట. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20:12 వచనంలో కూడా మన దాని కింద వచనం మనం చదువుకుంటే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మనం ఈ విధంగా మనం జీవించినట్లయితే, మనం మరణించిన తర్వాత అందరూ కూడా భూమి ఆకాశం దేవుని సన్నిధిలో నుంచి అక్కడ అవి పారిపోయిన తర్వాత మృతులందరూ ఉంటారు కదా, చనిపోయిన మృతులందరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. నిలబడినప్పుడు అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. అందులో జీవ గ్రంథం అనేది ఒకటి విప్పబడుతుంది. ఆ జీవ గ్రంథంలో మరి వ్రాయబడినటువంటి వాటిని బట్టి ఎవరెవరైతే వాళ్ళు ఏమేమి పనులు చేస్తారో ఆ క్రియలను బట్టి మృతులందరూ తీర్పు పొందుతారు. హల్లెలూయా. మరి ఎవరు కూడా తప్పించుకోలేరు, ఈ తీర్పులో ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రకటన గ్రంథం 20:13లో చూసినట్లయితే, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకం వాటి వశం ఉన్న మృతులను అప్పగించెను, వానిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అంటే ఎవ్వరు కూడా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. పాతాళలోకం, మరణం ఏం చేసింది? వాళ్ళ దగ్గర ఉండే మృతులందరినీ దేవునికి అప్పగించింది. సముద్రంలో చనిపోయిన అనేక మంది మృతులని అంతా కూడా సముద్రం ఏం చేసింది? మరి మృతులను దేవునికి అప్పగించింది. అందరు కూడా, ప్రతి వారు కూడా ఒక్కరు తప్పించుకోకుండా అందరు కూడా ప్రతివాడు ఆ జీవ గ్రంథంలో వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళు తీర్పు పొందారు. హల్లెలూయా. ఆ తర్వాత తీర్పు పొందిన తర్వాత ఏమైందో తెలుసా? ప్రకటన గ్రంథము 20:14లో చూస్తే, మరణం, మృతుల లోకం అగ్నిగుండంలో పడివేయబడింది. హల్లెలూయా. ఇది 2వ మరణం. ఈ అగ్నిగుండం ఏంటి? 2వ మరణం. అంటే దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు మొదటి మరణం లోపు నువ్వు సత్క్రియలు జీవించకుండా మరి ఈ విధంగా చేసినట్లయితే మరి ఏమవుతుందంటే, 2వ మరణం ఒకటి ఉంది. అదేంటంటే అగ్నిగుండం. ఆ 2వ మరణం ఉంది. మొదటి మరణం ఏంటి? సాధారణంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. 2వ మరణం ఏంటి? అగ్నిగుండం అనమాట. అంటే నీ ఆత్మ ఆ అగ్నిగుండం, నరకంలో పడవేయబడుతుంది. అది 2వ మరణం. ఆ మరణంలో నుండి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్పబడతా ఉంది? దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడదో వాడు ఏం చేయబడతాడు? వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. హల్లెలూయా. ఎవరీవన్ ప్రైజ్ గాడ్, ఎవరీవన్ ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలో ప్రవేశించడు. హల్లెలూయా. కాబట్టి జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుంది? జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుందంటే మరి గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరైతే మనం సత్క్రియలు చేసి యేసు రక్తంలో కడగబడి ఎవరైతే మరి ఆయన చెప్పిన ప్రకారం వాక్య ప్రకారం నడుచుకొని జీవిస్తారో వారు మాత్రమే ఆ జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడుతుంది. హల్లెలూయా. మరి మిగిలిన వాళ్ళు ఆ యొక్క జీవగ్రంథంలో మరి వాళ్ళు ఏం చేయరు? జీవగ్రంథం రాయబడిన వారు మాత్రమే ఆ యొక్క పట్టణంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. జీవగ్రంథంలో లేని వారు ఆ యొక్క దేవుని యొక్క పట్టణంలో ఎవరు కూడా ప్రవేశించలేరు అన్నమాట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా, రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఒకవేళ ఎవరి పేరైనా కానీ జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే వాళ్ళు ఏం చేయబడతారు? అగ్నిగుండంలో పడవేయబడతారు. అది రెండవ మరణం. అది ఇంకా మరి యుగాలు తరతరాలు ఆ యొక్క రెండవ మరణంలో పడవేయబడతారు. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? మనం జీవించే ఈ జీవిత కాలంలో మన క్రియలు సత్క్రియలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 6 రకాల ఆ సత్క్రియలు మనం ఎల్లప్పుడూ చేసేవారికి ఉంటే దేవుడు తన రాకడలో మనకు ఆయన జీవితాన్ని సిద్ధపరిచి మన క్రియలన్నీ జీవగ్రంథంలో ఆయన ఏం చేస్తాడు? దాన్ని రాసి పెడతాడు. ఆ జీవగ్రంథంలో రాసిపెట్టిన ఆ పేరుని బట్టి ఆ క్రియలను బట్టి మనం తీర్పు పొందుతాము. ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు లేదనుకోండి ఏం చేయబడతామంటే మనం రెండవ మరణమైన అగ్నిగుండంలో మనం పడవేయబడతాము. అక్కడ మరి యుగములు అక్కడ ఏం చేస్తారు? ఏడుపు, పండ్లు కొరకడము, మరి నరకం, వేదన, యాతన అనుభవించాల్సినటువంటి పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఈరోజు తెలియపరుస్తున్నాడు. మన ముందు ఆయన మేలును ఆశీర్వాదాన్ని మన ముందు పెడుతున్నాడు. ఆయన కీడును మేలును మన ముందు ఉంచుతున్నాడు. ఆశీర్వాదమును శాపమును ఆయన మన ముందు ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనం దేన్ని కోరుకుంటామో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేన్ని మనం కోరుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన మరి ఆయన త్వరగా వచ్చేలోపు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడే విధంగా, మన క్రియలు జీవగ్రంథంలో రాయబడే విధంగా మనం ఈ విధమైనటువంటి సత్క్రియలు మనం చేసి మనం మరి ఆ విధంగా మనం జీవించినట్లయితే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ రెండవ మరణమైనటువంటి అగ్నిగుండంలో పడకుండా దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు. కాబట్టి మనం మరి ఈ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, కృపగల తండ్రి, ఈ దినమును నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున మరి ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని చెప్పిన మాటను బట్టి ఈరోజు ఏ విధంగా మేము నడుచుకుంటే, ఏ విధంగా మేము సత్క్రియలు జీవించాలి, ఎలాంటి యొక్క క్రియలు మనం చేయాలని తెలుసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. అవన్నీ మేము చేయడం ద్వారా మా పేర్లు జీవగ్రంథంలో, మా క్రియలు జీవగ్రంథంలో రాయబడి మేము తీర్పు పొందుతాము. ఒకవేళ మా పేర్లు జీవగ్రంథంలో లేదంటే మేము అగ్నిగుండంలో పడవేయబడతాము. అది రెండవ మరణము. మరి దాని నుండి ఎవ్వరు కూడా తప్పించలేరు. కాబట్టి మేము బ్రతికున్న లోపే మేము జీవించినప్పుడే తండ్రి ఈ యొక్క కాలంలో మీరు చెప్పినటువంటి వాక్య ప్రకారము ఆ యొక్క క్రియల ప్రకారం జీవించి మా పేర్లు జీవగ్రంథంలో మరి వ్రాయినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఈరోజు ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి పేర్లు జీవగ్రంథంలో తండ్రి వ్రాయండి. ప్రతి ఒక్కరి క్రియలు జీవగ్రంథంలో రాయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తప్పించుకోకుండా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి పేర్లని, ప్రతి ఒక్కరి క్రియలను జీవగ్రంథంలో రాసి ఒక్కరు కూడా తండ్రి నశించిపోకుండా ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డలు కూడా తండ్రి నాయన వారు జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడి వారు రెండవ మరణానికి వెళ్లకుండా
నీ ద్వారా రక్షించబడేటువంటి ఒక గొప్ప కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించి కాపాడును గాక.